APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. మీ రోల్ చూసాను నేను మూవీకి వెళ్ళి. అమేజింగ్ రోల్ అండి అసలు అది. నేను అంటే చాలా వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. టువర్డ్స్ ద ఎండ్ అంటే చాలామంది యాక్టర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట వాళ్ళ లైఫ్ జర్నీలో. సినిమా ఓపెనింగ్ కానీ ఎండింగ్ కానీ వాళ్ళ ఫేస్తో స్క్రీన్ మొత్తం వాళ్ళ ఫేస్తో ఎండ్ అయితే చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. నేను అది చూసిన వెంటనే ఫస్ట్ సర్ప్రైజింగ్గా ఫీల్ అయిన తర్వాత నేను ఇది ఆలోచించాను అనమాట. మీరు కూడా అలా ఫీల్ అయ్యి ఉంటారేమో. నిజంగా అలా ఫీల్ అయ్యారా? ఉంటుందండి, ఉంటుంది. ఎక్కువ అంటే ఆశపడుతూ అంటే మొదటి నుంచి ఒకలాగా వచ్చి ఏదో తెలియకుండా జరుగుతాయండి. అంత ఉండదు లేదని అనడానికి లేదండి. కాకపోతే నేను పూర్తి సినిమా చూడలేదండి. ఇవాళ చూద్దాం అనుకున్నాను, కుదరలేదు. రాత్రికి నేను వెళ్తాను, ఏం చూడాలి. ఫోన్ కాల్స్ బాగున్నాయండి, అవి చూడలేదు. చూస్తే మీరు ఎలా ఉండేదో, కానీ ఆఖరి బిట్టి చూశాను. మీరు అన్నట్టు అది రివీల్ అవుద్ది కాబట్టి మాట్లాడకూడదు కాబట్టి లేదు, కానీ ఆ టైంలో కొంచెం అనిపించిందండి. అలా పూర్తిగా చూస్తే కనెక్ట్ అయ్యి వెళ్తే వేరే ఉండేదేమో కదా. ఏదో జరుగుతుంది అలా చూస్తే అన్నట్టు అయ్యింది. ఒకసారి ఇదేంటి ఇలా జరిగిపోయింది అని నాకు తెలియదండి సినిమా ఏంటనేది. కథ కూడా తెలియదు నాకు, ఏం చెప్పలేదు ఆయన. అంటే మొదటి నుంచి అంతేనండి, నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. అలా జరిగిపోయింది. అది అంత బాగా వర్కౌట్ అవుద్ది అనేది ఆయన దృష్టికోణం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకి తెలుసు, కానీ నాకు తెలియదండి. అది లైవ్లో ఎక్కువ వచ్చుద్దేమో మొత్తం చూస్తే. ఎక్కువ వచ్చుద్ది అంటే ఆనందం ఇంకోటి అని పక్కన పెడతండి, దానికి సరైన పదం చెప్పలేనేమో. ఆ టైంలో వచ్చే ఫీలింగ్కి అది అదృష్టమని చెప్పాలండి, భాగ్యం అది అలా రావడం అనేది. ఆ కోణం ఒకటి ఉంది అంటే అలా చేయించాలని థాట్ ఎందుకు వచ్చిద్దని తెలియదండి. అది ఏం జరుగుతాయో ఎలా జరుగుతాయో తెలియదు. కొంత ఆయుష్ అలాంటి కళాకారులు. మీరు అన్నారు చాలా కాల్స్ వచ్చాయని. ఎవరైనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన కాల్ లేకపోతే ప్రముఖులు? మరి మీ మధ్యలో వచ్చేస్తానండి మీ క్వశ్చన్. ఇంకా పెద్దగా అంటే నేను చెప్పేది మళ్ళీ ఎంత ఉంటుందండి. పర్లేదు చెప్పండి. వేరే అంటే ఎవరు చేసినా ఆయన గురించి చెప్పేవాళ్ళనండి. నీకు డైరెక్టర్గా ఇచ్చారని చెప్తే ఇంకొక మ్యాటర్ లేదు. సినిమా ఇట్టు, కానీ నిన్ను అలా చూపించాలని ఎందుకు వచ్చింది అట్లా. సరే అది వచ్చేసారా ప్రమాదాలు ఇయ్యే వచ్చేస్తే బిజారంటే అందరూ చేసినవన్నీ అయ్యే. నీకు బాగా చూసారు ఆయన ఎలాంటి ఫోన్సే. మనకి ఎలాగో మెచ్చుకునే వాళ్ళు, మనం బాగుండాలని కోరుకునే వాళ్ళు. సినిమాల్లో మన ప్రయాణం దగ్గరతనంగా కూడిన ప్రయాణాలు తక్కువ కదండి. ఎవరి జీవితాలు మనం వెళ్ళిపోతాం. నాటకం అయితే ఎక్కువ కాలం ప్రయాణం చేయాల్సి ఉంటుందండి ఆ మనుషులతో. కాబట్టి వాళ్ళకి తొందరగా దగ్గర ఎక్కువ ఉన్నాం కాబట్టి వాళ్ళు చేస్తారండి. వాళ్ళు చెబుతున్నప్పుడు అనిపిస్తుంది, మా దగ్గర నుంచి వెళ్ళావు, మా నాటకం నుంచి వెళ్ళావు, బాగుంది, ఏవో చెబుతారు, ఆనందం. సినిమాల్లో ఏంటంటే కలిసినప్పుడు వాళ్ళు చెప్పే మాటలకి ఆనందం వేస్తుంది. అది అంటే లోపల ఎంత ఉంది, మన నెంబర్ ఉండాలి, సరే కలుస్తాం కదా అంటే అంత ఇదేమి ఉండదండి. ఏమో రకరకాలుగా ఆలోచిస్తారేమో ఒక్కొక్కరుకోలా. వెళ్ళిపోతుంటే ఒకసారి జగత్ గారు పిలిచి కూర్చొని కేకేసి పిలిచి చెప్పారు, ఇలా జార్జెట్ చూశానని. ఇలాగా అలా పర్సనల్గా వచ్చినది కాదు కానండి. ఇలా వెళ్తున్నప్పుడల్లా చాలామంది ఎంత పెద్ద మనసు ఉండాలండి. ఆ స్థాయికి సంబంధం లేని మనుషులు పిలిచేసి వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి వదిలేయచ్చు కదండి. ఎదగాలి, బాధక సాధకాలు ఉంటాయి. అడిగారు, పర్లేదా, కెరీర్ సెట్ అయితే కదండి ఆర్థికంగా మనిషి నిలబడతాడు. ఆ మాటలో ఉన్న దూరం అర్థం చూడండి. పర్లేదా అంటే ఏం చేస్తారు, ఏం లేదు, పక్కన పెట్టండి. ఆ మాట అంటే బాగుందా, జరుగుతుందని అనడం వేరు. ఆ సున్నితంగా అడగడం చూడండి, జాగ్రత్త పడడం అని చెప్పడము, ఇంకేదో అది చెప్పలేమండి మాటలు. అలాంటి వాళ్ళు ఉన్నారండి, అవి అనిపిస్తాయి. పర్లేదు, మంచి మనసులు మేలు కోరుతున్నాయని. నిజమైన కళని గుర్తిస్తే అంటే కళ గురించి తెలిసిన వాళ్ళు ఎన్నో ఏళ్ళు వాళ్ళు ఇదే రంగంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. మీరు అన్నట్టు కళ విలువ తెలిసిన వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, ఖచ్చితంగా దగ్గర పిలిచి మాట్లాడతారు, ఫోన్లు కూడా చేస్తారు. అదే మీ విషయంలో కూడా జరిగింది. ఒక్కసారి మీరు ఎక్కడి నుండి, మీరు నాటకాల నుండి వచ్చారని నాకు తెలుసు, కానీ మీ సొంత ఊరు నాటకాల నుంచి ఇంకొక స్టెప్ ముందుకేసి సినిమాల దాకా రావాలని ఎప్పుడు ఎలా అనిపించింది? తెలియదండి. ఏది నా ప్రయాణం అనేది అంటే ఇప్పుడు దాకా జరిగిన ఈ ప్రయాణంలో ఏది నేను అనుకున్నది అక్కడ నిలబడ్డాను చేశాను పూర్తి స్థాయిలో అనేది తెలియదంటే నేను చేయలేదు కాబట్టి తెలియదు అంటే ఎందుకు జరిగింది అనేది అర్థం కాదండి. స్టెప్ కోరికలు, మనసులు, పుట్టిన ఆలోచనలు ఏవో రకరకాల మారిపోతున్నాయండి. ఇంట్రెస్ట్ పోతుంది దాని మీద, వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలా వచ్చాను. ఏం జరుగుద్దో ఏంటో జీవితం మీద ఒక లెక్క అది రాసుకోవడం లేకపోతే ఆలోచన చేయడం అనేది లేదండి. అలా వచ్చేసాను హైదరాబాద్. మీ ఊరు పర్లాకిముడి దగ్గర రాణిపేట అండి, గజపతి జిల్లా.
ఒరిస్సా ఇది, ఆంధ్రాకి అంటే శ్రీకాకుళం బార్డర్ అనుకోండి, మధ్యలో వంశధార నది పాయి ఉంటుంది, అవతల మేమున్నాం, ఇవతల ఆంధ్ర ఉంటుందండి. మా నాన్న వాళ్ళది విజయనగరం అంటారు, అక్కడ సెటిల్ అయ్యారు వెళ్ళి, పెళ్ళి అయిన తర్వాత అక్కడ ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు అక్కడికి వచ్చి. విజయనగరం. నేను ఇక్కడికి వచ్చేసానండి, 20 ఏళ్ళు అయిందండి వచ్చేసాం అందరం ఇక్కడ. అంటే ఏది అనేది క్లారిటీ లేదండి. దానికన్నా మళ్ళీ నేను చదువుకున్న దగ్గర కన్నా హైదరాబాద్ ఎక్కువ అనుబంధం అయిపోయిందండి. ఇక్కడ హైదరాబాద్ 20 సంవత్సరాలు అయిపోయింది. 20 సంవత్సరాలు అయిపోయింది. అదేంటో అంటే అక్కడికి వెళ్ళినప్పుడు వచ్చిన కొత్తలో ఊరు వెళ్తాము, ఏదో పండగ పుణ్యం ఇలా ఉంది వెళ్ళాలన్నప్పుడు ఒక రకమైన ఇది ఉంటుంది చూడండి, మొదలవుతుంది. అలాగా ఊరు వెళ్ళామంటే ఎప్పటికీ హైదరాబాద్ వెళ్ళిపోతామని ఫీలింగ్, అంటే మరొక అమ్మ అయిపోయిందండి. గుండె బరువు ఎక్కుతుందంటే తెలియదు ఏం జరుగుతుందో తెలియకుండా జరుగుతున్న జీవితంలో ఇలాంటివన్నీ జరుగుతుంటే వింత అనిపిస్తుందండి. అలా వచ్చేసి నాకు దీక్షిత్ గారు, గురువు గారు, మురారి సినిమాలో ఉంటారు చూడండి పంతులు గారు, ఆయన నాకు చదువు చెప్పారండి. ఆయన దగ్గర గొప్ప వాళ్ళు అండి. బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వరరావు గారు. మీ వయసు ఎంత అప్పుడు వచ్చేసేటప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు? 20 దాటుతాయండి, 20 చదువుకున్నారు 20 దాకా అక్కడ? అంటే అన్ని బ్రేక్లు అండి. 8th వరకు చదివేసి ఆపేసానండి. ఆపేసి మళ్ళీ చదివాను, మళ్ళీ 10th డైరెక్ట్ 4 ఏళ్ళ గ్యాప్లో మళ్ళీ 10th కట్టానండి. ఇప్పుడు ఆంధ్ర కట్టాను. ఆ 4 ఏళ్ళ గ్యాప్లో మెడికల్లో చేశాను, గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన మా పెద్ద షాప్ అండి. అది బాగా పేరు వచ్చింది, బాగా విద్య అబ్బింది బాగా. మెడికల్లో సెటిల్ అయిపోతాడులే ఒక ఆర్ఎంపీలో ఏదో అనుకున్నారు కొందరు. పెద్దోళ్ళు వచ్చి అడిగారండి, బీఫార్మసీ చేయించి మేము చూసుకుంటాం ఇక్కడ ఉండిపోయాను. అంటే తెలియదు మనకి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళేమో అది గమనిస్తున్నారు. మన దగ్గర ఇది ఉంది, మనకి దేవుడు ఇది ఎక్కువ పని ఇచ్చాడు అనేది మనకు తెలియలేదండి. నేనేదో పనిలోకి వచ్చాను, పని నేర్చుకుని వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా పని చేద్దామని తత్వం తప్పితే అదంత స్టఫ్ నీకు ఇచ్చాడు ఆ పనిలో, నీకు చాలా ఉంది నీ బుర్రలు అనేది మనకు తెలియదండి. అది వాళ్ళు పెద్దోళ్ళు వచ్చి పెద్ద ఎండీలు వచ్చి మాట్లాడుతుంటే ఓహో ఇది దీని విద్య అంటారా, ఓకే అనుకోను తప్పితే నాకు తెలియదండి. దాని మీద మమకారం లేదు, అందులో కొడుకు నచ్చక వచ్చేసానండి. మరి ఈ నాటకాలు అనేవి ఎప్పుడు మొదలయ్యాయి మీ లైఫ్లో? ఇదేనండి విచిత్రమైన నాటకం నాది, ఏమి తెలియదు. నేనేం చేసినా కాదనకుండా ఉన్న తల్లిని ఇచ్చాడు దేవుడు. ఏ రోజు వంకర పెట్టలేదు, రూపాయి కాసు నాకు అడగలేదు. లిటరల్ చెప్పాలంటే ఆరక్షణ సినిమా వరకు వాళ్ళే నన్ను సాకారండి. దెబ్బలు తిని వస్తూ ఉన్నా గౌరవానికి భంగం కలిగించకుండా, తగులుతూ ఉన్నా కూడా ఆవిడ భరిస్తూ వచ్చింది మాకు. తర్వాత ఎంత చెల్లెళ్ళు వాళ్ళు అమ్మలాగా నన్ను చూసుకున్నారు. ఇప్పటికీ రూపాయి అడిగిన వాళ్ళు కాదు వాళ్ళు. దేవుడు మరి అలాంటి వాళ్ళు ఇచ్చాడు కాబట్టి నాకు ఇవన్నీ నాకు రుణపడి వచ్చారేమో అందరూ. అప్పుడప్పుడు అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నాకు ఈ ఆరక్షణ సినిమా కానీ ఇలాంటి సినిమాలు ఇప్పుడు మనకు మంగళవారం ఇలా మెరుపు పనిచ్చి తీసుకెళ్ళడం వేరండి. మెట్లు ఒక్కొక్క స్టేజ్ అని బతకడానికి ఒక్కొక్క మార్గం ఉంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేజ్ ఇంకో మెట్టు ఎక్కించడానికి ఇస్తారు చూడండి, పని వస్తుంటుంది. ప్రతి జీవితంలో ప్రతి ప్రయాణంలో ఉంటుంది అది. స్టెప్ అంటాం. అలా ప్రతి స్టెప్ ఇచ్చిన వీళ్ళందరూ రుణపడే ఉన్నారు నాకు అనుకుంటాను. నేను ఇవి తీర్చుకోలేం కదండి రుణం, ఏ రూపం తీర్చుకుంటాను. కాబట్టి వాళ్ళే రుణపడ్డారేమో అని. అంటే ఏ రోజు నాకు అడగలేదు, అమ్మ వాళ్ళు అడగలేదు, చెల్లి వాళ్ళు అడగలంటే వీళ్ళు కూడా మన మీద మమకారంతో అలాంటిది ఇవ్వడం అనేది బహుశా గత జన్మలో ఎక్కడో బాకీ పడి ఉంటారు వీళ్ళు నాకు. ఇంకా తీర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారని నవ్వుకుంటానండి లోపల. అలా వచ్చాను అక్కడ గురువు గారు అలాంటి దశలో గొప్ప గురువు దొరికాడండి. ఆయన బాగా చూసుకున్నారు నన్ను. ఎక్కడిగా అంటే అక్కడ నాటకాలు చేస్తున్నారు మీ ఊర్లో? అక్కడ లేదండి, అక్కడ అసలు నాటకాలు. దీక్షిత్ గారు లేకపోతే నాకు నాటకం లేదేమోనండి. అంటే మెడికల్ స్టోర్లో పనిచేస్తూ ఒకగానొక రోజు బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు, అంతేనా? 10th రాసి వచ్చానండి. 10th రాసేసి హైదరాబాద్కి ఏదైనా పని చూసుకుందాం అని వచ్చారు. ఎట్లా వచ్చారు? అసలు ఏం పని కూడా తెలియదండి, ఎందుకు వచ్చానో తెలియదండి. మరి హైదరాబాద్ ఎందుకు అనుకున్నారు? బస్ ఎక్కి హైదరాబాద్ వచ్చేసారు అంతే. ఫ్రెండ్స్ ఇద్దరు వస్తున్నారు, ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు అంటే ఇద్దరు వస్తున్నారంటే 10th అయిపోయింది, ఎగ్జామ్స్ అయ్యింది, రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ కూడా గమ్మత్తుగా 2 రకాలుగా వచ్చింది. పోయింది అని టెన్షన్ పడ్డాను. సరే పోయింది ఏముందిలే అనుకున్నాను. నేను ప్రైవేట్ని టైసాను కాబట్టి రెగ్యులర్లో చెక్ చేశారంట, రాలేదండి. పోయింది మీ వాడిదే ఫోన్ చేశారు వాళ్ళు. సరే ఏం చేస్తాంలే అనుకున్నానండి. మళ్ళీ అరగంట తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అతను ప్రైవేట్ని కట్టాడా రెగ్యులర్ అంటే ప్రైవేట్ అని చేశారు. ఫస్ట్ డివిజన్ వచ్చింది, మంచి పర్సంటేజ్ వచ్చింది, పార్టీ అడగండి అన్నారంట. ఆ మాట విన్నాను, ఇంటికి వచ్చానమ్మ పాస్ అయ్యానంట అన్నాను. వీళ్ళిద్దరు కలిశారండి బయటికి వెళ్ళగానే. వీళ్ళేమీ నాకు బాగా రాసుకు పూసుకు తిరిగే స్నేహితులు కూడా కాదండి. ఊర్లో పరిచయము, ప్రయాణాల్లో ఉన్న స్నేహితులు ఇలా వెళ్తున్నారని తెలిస్తే సరే నాకు ఎందుకు అనిపించింది, ఏం చెప్పలేదు కానీ బయలుదేరి వచ్చానండి. పాటు వెళ్దామని వచ్చానండి అంతే. మానసికంగా డిస్టర్బ్ తిరుగుతూ ఉన్నాను, ఇటు ఎక్క దగ్గర ఉండట్లేదు, ఈ పని ఆ పని అని అనుకోండి. తాబీ పనికి వెళ్ళానండి అప్పుడు. అంటే గ్యాప్లో ఏం చేస్తాను ఎందుకు చేస్తానో తెలియదండి అప్పుడు. అది చేసేవాడిని. అలాగని
భగవంతుదేవులు భుక్తికి ఇబ్బంది కాదు, నన్ను అలా బాగా చూసుకున్నారు ఇంట్లో వాళ్ళు. దాని పని దాని దీని పని దీని ఇంట్రెస్ట్ అనేది లేకుండా తెలియకుండా వచ్చానండి. ఇదంతా ఎందుకంటే ఇది యాక్టింగ్ అనేది ప్రాణం జీవములు కూడా తెలియదండి. ఎక్కడో ఉంది మనసులో, అది అవ్వాలి ఇది అవ్వాలి ఇది అవ్వాలి ఒకటొకటి దాటిపోతా ఉన్నాయి. ఇది ఎక్కడ ఆగిందండి, వాటిల్లో ఇది ఒకటి. దాన్ని తాకి స్పర్శించే వరకు మీకు తెలియదు ఇది మీకు ఇలా ఉంటాను అని ఇక్కడ దేవుడు ఇలా స్టక్ చేసేస్తాడని. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దీక్షిత్ గారితో జాయిన్ అవ్వడానికి ముందు ఇక్కడ బ్రతకాలి కదండి. వేరే పని ఉంది, వచ్చాను. కొన్ని కారణాల వల్ల ఆ పని చేయలేకపోయినాను. మనుషులను వదిలేసి వెళ్ళలేక అక్కడే ఉండిపోయి కొన్ని ఇబ్బంది పడుతూ మళ్ళీ నేను ఈ పని ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్లకి. ఏంటది? బిల్డింగ్లకి పరంజాలు కడతారు. పరంజీలు అంటే ఇదేండి మనం పిల్లర్స్ పెయింట్ చేయడానికి సిమెంట్ పని చేయడానికి కడతారు కదా. ఓకే, తాళ్లతోటి ఒకటి కట్టెలేసి కడతారు కదా ఎక్కి పని చేయడానికి. అవి బిల్డింగ్ పని ఏదైతే ఉందో అన్నీ చేశాను. ఇంకోటి ఏంటంటే సరదాగా గుర్తొచ్చింది, ఇదంతా ఒక వింతగా ఉంది కానీ ఏదో సోది చెప్పినట్టు ఉంటుంది. ఇప్పుడు దాకా అయింది సోదేనండి, ఏదేది గుర్తొస్తుందో తెలియదు. ఎందుకంటే ఈ లక్ష్యం అని వస్తే అన్ని గుర్తుంటాయేమో ఒకటి బిట్టు. లక్ష్యం అంటే ఏం తెలియకుండా వచ్చాను కాబట్టి ఎప్పుడు ఏది వస్తుందో ఏది గుర్తొస్తుందో తెలియట్లేదు. ఉండాల్సిన అవసరం లేదండి, అంటే ఇట్లా మార్గం ఇట్లే ఉండాల్సిన అవసరం లేదు. కొందరు ఇలా కూడా ఉంటుంది, ఏం పర్వాలేదు, మీరు చెప్పండి. ఇలా ఈ పనులు చేస్తున్న తరుణంలోనే మన ఎఫ్ఎన్సీసీలో పనిచేశానండి, మన ఫిలిం నగర్ తెలియదు ఎవరికి. అందులో పనిచేస్తా ఈ బొట్టనవేలు చేతులు కొట్టుకుని లేచిపోవడం, కాలు పోసేయడం, అక్కడ అవన్నీ బాగా గుర్తండి. అవన్నీ చూస్తూ ఉండేవాడిని ఎంతగా. అంటే అక్కడ ఏం చేసేవాళ్ళు? ఈ బిల్డింగ్ పైన కొత్త కట్టారు చూడండి, అవును. అక్కడ అంటే అంటారు ఈ కట్టడాలకి రాళ్ళెత్తిన కూలీలని, నేను కూలీ నేనే అనిపిస్తుందండి. అంటే అది రక్తం చిందించానని సరదాగా ఒకసారి అనిపిస్తుందండి. ఆ రక్తం అనేది ఇబ్బందికరమైన సౌండ్. కాకపోతే ఈ కట్టడాల్లో ఈ శ్రమ నాది ఉంది, ఇందులో ఎక్కడో ఈ అనుబంధం ఉంది అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంటుందండి అవన్నీ గుర్తుస్తే. అలా అక్కడ అవి గుర్తు. ఇంకా చెప్పాలంటే అండి చిరంజీవి గారి ఇంటి పని కూడా చేశానండి. ఇప్పుడు కొత్త హౌస్ ఏదైతే ఉందో అది సడన్గా గుర్తొచ్చాయి. నేను అల్లు అరవింద్ గారి 2 ఇళ్ళకి పనిచేశానండి. అప్పట్లో ఎమ్మెల్యే కాలనీలో ఒక ఇల్లు, తర్వాత బాలకృష్ణ గారి ఇంటి పక్కన ఒకటి ఉండేది, బన్నీ గారు ఉంటారని చెప్పారండి. అవును, ఇప్పుడు ఇల్లు. అవును, ఆ 2టికి పనిచేశానండి. అవునా? చూసేవాళ్ళ మీరు అప్పుడు? యాక్టర్స్ వచ్చేవాళ్ళని చూడలేదండి. ఎన్టీఆర్ మొట్టమొదటి వచ్చిన తర్వాత అక్కడే ఉన్నప్పుడే అశోక్ సినిమా షూట్ జరుగుతుంటే దానికి షర్ట్ వేయడానికి వెళ్ళామండి. షర్ట్ పని చేశాను. అంటే ఈ ఆర్ట్ వర్క్లతో కాదండి, ఈ పని వాళ్ళతో, ఈ పరంజాలు కడతారు చూడండి బిల్డింగ్ కట్లు, దాని మీద కదా మనం ఈ అలంకారాలు పెడతామని అది చేయడానికి వెళ్ళాను. రామారావు గారిని దగ్గర చూసి ఎన్టీఆర్ అంటే అభిమానుడు దగ్గర బాగా చూశాను. ఊరు వెళ్ళిన తర్వాత ఊపాగక పాట పాడేశాను. ఈ పాట ఉంది ఎన్టీఆర్ని చూశాను. ఒక చిన్ని నవ్వే ఉంది కదండి, అది మార్చారు. యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది, అందులో ఒక చిన్ని నవ్వి బంధాలు ఎన్నో యుద్ధాలు ఎన్నో ఆపొచ్చేది తీసినట్టున్నారు. అది మొదట్లో ఉంది. అది పాడితే అందరికీ ఉండదు ఏమి ఇల్లాడా లేదా అని, కానీ తర్వాత చూస్తే ఆ పాటలు ఆ బిట్ లేదు. ఓకే, అప్పుడు మీ షూటింగ్ టైంలో ఈ సాంగ్ నడుస్తుంది. అంటే ఆ షూటింగ్ సెట్ కట్టడానికి మేము వెళ్ళామంటే జరుగుతుంది అక్కడ దగ్గర చూసాను. అలా చూస్తా అలా ఉండిపోయాను. అలాగా ఏంటి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఆయన వచ్చేసి వెళ్ళిపోతున్నాడు అలా సింపుల్గా. ఇలా కూర్చుని చూస్తా ఇలాగ అంటా ఉండి టేక్ అంటే అలా ఊపేసి వెళ్ళిపోవడం, చేసి వచ్చేది చూస్తా అలా ఉండిపోయింది. ఏంటి ఇంత సింపుల్ చేసేస్తున్నాడు ఈయన. అప్పుడు ఏం తెలియదండి. సినిమాలు అనేది అభిమానం అయితే గట్టిగా ఉంది. అప్పటికి ఎక్కువ చూసేవాడిని సినిమాలు. ఇష్టమైనట్టు దగ్గరగా ఉంటే అలా చూసుకుని అలా ఉండిపోయాను. చిరంజీవి గారిని చూసారా వాళ్ళ ఇల్లు కట్టేటప్పుడు? అప్పుడు చూడలేదు, తర్వాత చూశాను. ఎలక్షన్స్ అప్పుడు చూడడానికి అందరూ బయట జనం వెళ్ళినట్టు నేను వెళ్ళినప్పుడు సినిమాలకు సంబంధం లేదండి, వెళ్ళి చూశాను. చిరంజీవి గారు అప్పుడు మంచి ఊపు ఉందండి, ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టున్నాయి. ఆ ప్రచారం జరుగుతున్నట్టుందండి, వస్తారని. అప్పుడు ఆయన లిఫ్ట్లో వెళ్ళిపోతున్నారు. అటు వెళ్తున్నారంటే పరిగెట్టి వెళ్ళాను. అలాగే ఆయన లిఫ్ట్ వెళ్ళిపోతుంది, ఎలా చూశానండి. అలా తర్వాత బయటకు వచ్చాను, బాలకృష్ణ గారు కారు దిగి ఇలా ఊపుకుని వస్తూ ఉంటే అడవిడి మొత్తం అంతా సైలెంట్ అయిపోయింది. ఇలా చూశాను. అక్కడ బయట నుంచి చూశాను రామనాయుడు గారిది ఆ మండపం చూడండి, కళామండపం. ఆ బయట అప్పుడు చిరంజీవి గారు చూసిన తర్వాత వచ్చానండి. బాలకృష్ణ గారు వస్తుంటే పరిగెట్టి వెళ్ళాను, మళ్ళీ వెళ్ళిపోతారేమో గోడ పక్కన ఇల్లు చూశాను. అవి గుర్తు నాకు బాగా. చిన్న మచ్చలు ఉన్న తెల్లని చొక్కా మీద చిన్న ఉన్న మార్క్ వేసుకున్న ఆయన దిగడమే రాజసంగ కారు అలా దిగి అనుకుని నేను వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయానండి. అసలు నాకు అర్థం కాలేదు కాసేపు. చివరికి ఇక్కడ తెచ్చి తోసాడు దేవుడు. అది కోరిక అయిద్దని కాదండి. అలా వెళ్ళిన తర్వాత దీక్షిత్ గారి దగ్గర జాయిన్ అయితే ఫీజు ఎంత ఉంటుంది మరి కడతావా, నువ్వు సైకిల్ మీద వచ్చావు కదా అన్నారు. నాకు పనికి వెళ్తాను కాబట్టి సైకిల్ అండి,
తప్పినికి వెళ్తాను కాబట్టి బతకాలి కాబట్టి వచ్చినది పని చేయాలి, తినాలి. ఇక్కడ ఇప్పుడు పెట్టేవాడు లేడు కదా, ఇంట్లో ఇది చూసుకుంటారు. పని చేస్తాను కాబట్టి ఆ సైకిలే ఉంటుంది కానీ నాకు బళ్ళు వస్తాయా ఈ కూలి పనికి వెళ్ళేవాడికి అనండి. అలాంటి పనికి వెళ్తే ఆ పని బండి మీద వెళ్తాను, ఇక్కడ ఈ పని కాబట్టి ఈ పని వెళ్తాను, దానికి లెక్క ఇవ్వకండి, నేను చదువుకొని వచ్చాను చెప్పండి అన్నాను. అయితే ఇంకో బ్యాచ్కి జాయిన్ అవ్వచ్చుగా అన్నారండి నన్ను చూసి. దీక్ష సారీ నాకు తెలీదు అంటే ఏం జాయిన్ అవ్వడానికి యాక్టింగ్ కోర్స్ అండి. బ్యాచ్ ఎక్కడో తెలియకుండా చిన్నప్పటి నుంచి సెంటిమెంట్లు కూడా ఉండిపోయి 2007 సంవత్సరం మొత్తం కూడితే 9, ఇది 9వ బ్యాచ్ అనౌన్స్ చేశారు. ఇది మనకి కలిసి వచ్చేలాగా ఉంది, ఇది దీన్ని ఎట్టి పరిస్థితి వదలొద్దు అనుకుని నేను ఫిక్స్ అండి. దీక్షిత్ గారు తర్వాత మాట్లాడే ముందు ధనరాజు గారు ఉన్నారు, తర్వాత జాయిన్ అవ్వచ్చు కదండి మీరు అన్నారు. అలాగేనండి నేను అక్కడ ఏది ఉంటుంది కదండి ఒకసారి చూపిస్తాను ఇవ్వండి అంటే డీడీకి చెప్పారండి, పట్టుకొచ్చి డీడీ కట్టేసి వచ్చానండి. ఆయన ఇలా చూస్తున్నాడు, ఈ మనిషి ఏంటి చెబితే అన్నాడు, వదలట్లేదండి. అక్కడ అయిపోయిన తర్వాత సెలక్షన్ జరుగుతుంటే 8 ఏళ్ళకి ముఖ్యమండి సినిమా అవకాశం వచ్చేస్తుంది అన్నట్టు ఫీలింగ్లు తెలియదు కదండి ఏం జరుగుద్దో. ఇది సెలెక్ట్ అయిపోవాలి. అన్నపూర్ణలో సెలక్షన్స్ జరుగుతుంది, మీరు రండి అని ఫోన్ చేశారండి. గొంతులు వేసానండి లోపల పరిగెట్టి వెళ్ళాను. అయిపోయింది మీకు చెబుతామండి అన్నారు. అప్పుడు దీక్షిత్ గారిని చూశానండి. అలాగే ఆయన ఎవరో గుర్తుపట్టలేదు, అందరూ గుర్తుపెట్టారు సినిమాల్లో ఆయన ఉన్నారు సినిమా యాక్టర్, నేను గుర్తుపట్టలేదండి. అలా వచ్చిన తర్వాత ఆడిషన్స్ అయిపోయినాయి, సెలక్షన్స్ చూశారు, మాట్లాడించారు, అయిపోయింది. కాల్ వచ్చిందండి, మీరు జాయిన్ అవ్వండి. వచ్చేసి ఆయన దగ్గర పడిన తర్వాత కోర్స్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతా. నాకు యాక్టింగ్ ఏదో నేర్పేమన్నారంటే నాకేం తెలియట్లేదు, నేను ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలంటే బయటికి వెళ్ళి ఆయనకి దీక్షిత్ గారికి మళ్ళీ ఫోన్ కొట్టానండి. నెంబర్ ఇచ్చారు, కాయిన్ బాక్స్లో వేసి ఫోన్ చేశానండి. కృష్ణకాంత్ పార్క్ పక్కన, సాయిబాబు గారి గుడి పక్కన నుంచి. ఎక్కడున్నావు అబ్బాయి అన్నారు. ఇక్కడే పార్కు దగ్గర ఉన్నానండి అన్న. ఎలా ఒకసారి ఇంటికి రా అన్నారు. మరి నాకు తావ తెలదు కదా అన్నాను. ఇంత దారి చెప్తాను వచ్చి అని ఆయన ఫోన్ చేస్తూ ఉంటే మధ్య దారి చెప్పారండి. వెళ్ళాను. అదే మొదటి రోజు అండి. ఆయన ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత వరకు చనిపోయారు గురుగారు. ఎన్నంటే ఉన్నానండి.